అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కెవిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను. ఇంకా మీరు కొన్ని అడిగిన డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా లెంత్లోనే వీడియో అయితే పెట్టున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా రోజులానే మార్నింగ్ లేసి మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరికీ తెలుసు కదా. తెల్లవారులేగానే ముందైతే ఇంటి ముందు వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకుంటాను. బయట పని మొత్తం చేయడం అయిపోయిన తర్వాత దోశ అయితే చేస్తున్నాను. ఈ దోశ పిండి నిన్న దోశ వేసాను, అందులో కొద్ది పిండి అయితే మిగిలిపోయింది. ఆ పిండి ఈరోజు అయితే దోశ వేస్తున్నాను. కొద్దిగా దోశలే అయ్యాయండి. మా అత్త మా మావయ్యకి సరిపోయినట్టు అయ్యాయి. ఇంకా నిన్న రాత్రి అన్నం కొద్దిగా మిగిలిపోయింది. ఆ అన్నంని ఏదో ఒకటి చేయాలైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దోశ వేసేసి మా అత్త మా మావయ్యకి అయితే ఇచ్చేసాను. మా బుడ్డోడు కూడా ఈ దోశలే తిన్నాడు. ఇంకా దోశలు నేనైతే తినలేదండి. నేను మిగిలిపోయిన అన్నం ఉన్నదని చెప్పాను కదా, ఆ అన్నాన్ని నేను వెల్లుల్లి తాలింపు అన్నం చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి రాత్రి అన్నం మిగిలిన అన్నం ఇదేని. అన్నం అయితే చాలా బాగుందండి, ఫ్రెష్గా ఉంది, మెత్తబడిపోకుండా. అంటే ఇప్పుడు వండిన అన్నమే చల్లార్చినట్టుగా ఉంది, విడివిడిగా అయితే బాగా ఉంది. ఇంకా అన్నం నేను తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక గుప్పిడి వెల్లుల్లి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా జీలకర్రని ఇంకా కారం కొద్దిగా వేసుకున్నాను. కారం ఎక్కువ తినే వల్ల ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా మెత్తగా అయితే మిక్సీ ఆడిచ్చేసాను. మరీ మెత్తగా ఆడించిన అవసరం లేదు, కొద్దిగా బరకగా ఆడించుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి తాలింపు అన్నము తింటే చాలా బాగుంటుందండి. బాగా జలుబు చేసినప్పుడు ఏమి తినలేము అన్నప్పుడు ఈ వెల్లుల్లి తాలింపు అన్నం అయితే తింటే ఎంత బాగుంటుందో. ఎక్కువగా డెలివరీ అయిన తర్వాత పాప తల్లికి ఇవే ఎక్కువగా ఇస్తుంటారండి. వెల్లుల్లి కారము, వెల్లుల్లి తాలింపు అన్నము, ఇలా ఎక్కువగా వెల్లుల్లితో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా ఇస్తుంటారు. డెలివరీ అయిన తర్వాత పాలు ఎక్కువగా పడతాయంట వెల్లుల్లి తింటే. ఇంకా నేను పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కళాయి వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడయిన తర్వాత ఇంకా పప్పు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు అయితే వేసుకోలేదులేండి. కొద్దిగా శనగపప్పుని కొద్దిగా మినప్పప్పు అయితే వేసుకున్నాను. ఇవే వేసుకున్నానండి. ఇంకా నేను కట్ చేసి పక్కన అన్నీ పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పప్పులన్నీ వేగిన తర్వాత ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్నవన్నీ కూడా వేసేసుకొని అన్నీ బాగా వేగిచ్చేసుకున్నానండి. బాగా నీట్గా కొద్దిగా బాగానే వేగాలి. ఉల్లిపాయ, అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఇంకా బాగుంటుంది, కానీ నేను ఎక్కువగా అల్లం తెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వాడినండి. ఇంక ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇంక నేను ఆడించి పక్కన పెట్టుకున్నాను కదా వెల్లుల్లి కారము, ఆ వెల్లుల్లి కారం అయితే వేసేసుకున్నాను. ఈ వెల్లుల్లి కారం వేగించినప్పుడు ఎంత మంచి వాసన వస్తుంటుందో, ఇంక ఈ వేగించేసినప్పుడే తినాలి అనిపించినంత మంచి వాసన వస్తుంటుంది, బాగుంటుంది స్మెల్. ఇంక ఈ వెల్లుల్లి కారం కూడా బాగా వేగిపోవాలి. బాగా వేగిన తర్వాత అంటే కొద్దిగా పచ్చివాసనలా ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు వేగిచ్చేసుకొని ఇంకా అన్నం అయితే విడివిడిగా తీసి పక్కన పెట్టుకున్నాను అన్నాను కదా, ఆ అన్నాన్ని ఈ వెల్లుల్లి కారంలో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం కూడా అన్నానికి మొత్తం కూడా బాగా కలిసేలాగా ఈ వెల్లుల్లి కారం అయితే కలుపుకోవాలి. ఇంకా అన్నం కూడా బాగా వేడి అవ్వాలండి. ఈ అన్నం చల్లార్చిన అన్నం కదా, రాత్రి అన్నం కదా, కొద్దిగా చల్లగా ఉంది కాబట్టి అన్నం మొత్తం నీట్గా వేడైపోయిన దాకా నీట్గా మొత్తం వెల్లుల్లి కారం అంతా కలిసేంత వరకు నీట్గా కలిపేసుకోవాలి. చూడండి నేనైతే నీట్గా కలిపేసుకున్నాను. మీకు పసుపు కావాలన్నీ కూడా వేసుకోండి, తాలింపు పెట్టేటప్పుడే వేసేసుకోండి, ఇప్పుడు కాదు. వేసుకునే బాగుంటుంది. నేనైతే పసుపు వేసుకోలేదు. ఈ వెల్లుల్లి కారమే వేసుకున్నప్పటికీ కలర్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. తినడానికి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకొని తింటానండి, చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడైనా నోటికి తినాలి, ఏది తినాలనిపించకపోయినప్పుడు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇది చేసుకుని? తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసుకొని అయితే తినేస్తున్నాను. ఇంకా మా అత్త మా మావయ్యలకు కూడా కొద్దిగా ఎక్కువ వేసి కాదు, కొద్దిగా వేసి అయితే ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి, చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. నేను తెల్లవారు దోశ చేశాను కానీ దోశ తినలేదు, ముగ్గురికైనంత దోశ పిండి అయితే లేకుండా, అందుకని దోశ తినలేదు. ఇప్పుడు ఈ అన్నమే కొద్దిగా ఎక్కువ వేసుకొని నేను తిన్నాను. మా అత్త మా మావయ్యకి కొద్దిగా వేసి ఇచ్చాను. ఇంకా మధ్యాహ్నానికి ఏం కూర చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఆ టైంలో మా పిన్ని ఒకరు కొరమైన చేపలు తీసుకొచ్చి అయితే ఇచ్చిందండి. చేపలు అయితే బ్రతికే ఉన్నాయి, బాగా ఈదుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంకా మధ్యాహ్నానికి ఈ కూర చేస్తున్నాము, చేపల కూర. ఏం కూర చేయాలా అనేసి ఆలోచిస్తున్నాను. కూరగాయలు అయితే ప్రస్తుతానికి ఇంట్లో ఏమీ లేవు.
ఏదైనా నలుపుకోవడమో ఏదో ఒక తాలింపు పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఆ టయానికి మా పిన్ని చేపలు తీసుకొచ్చి అయితే ఇచ్చింది. చేపలు అయితే బాగా ఎగురుతున్నాయండి, బ్రతికున్నాయి కదా. బకెట్లో చేయి పెడితే చాలు బయటకు వచ్చి దూకుతున్నాయి. ఇంకా మా బుడ్డోడు అయితే వాటిని చూసి భలే ఎగరుతున్నాడు, కానీ దగ్గరికి అయితే రావటం లేదండి. ఎందుకంటే అవి ఎగురు దూకుతున్నాయి కదా, భయపడుతున్నాడు. వాడికి ఇలాంటివన్నీ సరే భలే ఇష్టం, కానీ ఎక్కువగా భయపడతాడు. దగ్గరికి అయితే రాడు, కానీ దూరం నుండి అయితే చూస్తాడు. ఇవి ఇప్పుడైతే క్లీన్ చేయాలండి. నేనైతే క్లీన్ చేయలేను, మా అత్త చేత క్లీన్ చేపిస్తాను. మా అత్త క్లీన్ చేసేటప్పుడు నేను కొద్దిగా సపోర్ట్గా అయితే పక్కన ఉంటాను. నాకు సరిగ్గా క్లీన్ చేయడం రాదు చేపలు, నేను ఎప్పుడు చేయలేదు. ఇవి పెన్నంలో ఉండే చేపలనే అనుకుంటున్నాను, నాకు కూడా సరిగ్గా తెలియదు ఎక్కడ చేపలోని, లేకపోతే ఇక్కడ ఏమైనా గుంతలో పట్టారనుకుంటున్నాను. చేపలు అయితే చాలా బాగున్నాయండి. ఇంక ఈ చేపలు చూస్తుంటే ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో, అస్సలు కూర వండుకోవాలనిపించడం లేదు. ఇంకా కూర వండాలంటే చంపాలి కదా, చంపాలని అయితే అస్సలు అనిపించడం లేదు. కానీ కూర అయితే చేసుకోవాలి కదా, భలే బాగుంటాయి. కొరమేను చేప కూర కొద్దిగా పెద్దగా ఉండి చేప కూర వండుకుంటే ఇంకా బాగుంటుంది. చిన్నవైనా సరే, అంటే చేప కొద్దిగా కూర వండిన తర్వాత మెత్తగా ఉంటుంది కదా, కొరమేను చేప మాత్రం అలా మెత్తగా ఉండదు. ముక్క చికెన్ ముక్కలాగా కొద్దిగా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేసేస్తున్నామండి. నేను మా అత్త క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా సపోర్ట్గా కూర్చున్నాను అంతేని, నాకు సరిగ్గా క్లీన్ చేయడం రాదు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చేపలు అయితే క్లీన్ చేయలేదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మే క్లీన్ చేసేది, కూర వండేదాన్ని, కానీ క్లీన్ మాత్రం ఎప్పుడు చేయను. మా అమ్మ కూడా ఇలా క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా సపోర్ట్గా పక్క నుండి నీరు పోయడం ఇలాంటివి అయితే చేసేదాన్ని, కానీ అసలు చేపల్లో అయితే చేపెట్టేదాన్ని కాదు. కానీ ఇప్పుడు మా అత్త మొత్తం చేయలేదనేసి నేను కూడా మా అత్తతో చూసుకొని నేర్చుకోవాలి కదా ఎలాగో ఒకలాగా అనేసి, ఇంకా మా అత్త క్లీన్ చేస్తుంటే నేను కూడా కొన్ని చేపలు పట్టుకొని అయితే క్లీన్ చేశాను. కొద్దిగా ఐడియా అయితే వచ్చిందిలేండి చేపలు ఎలా క్లీన్ చేయాలనేది. ఇంకా మొత్తం పులుసు అంతా నీట్గా వచ్చే విధంగా అయితే రుద్ది అయితే క్లీన్ చేసేసాము. పైన పులుసు ఉంటే కూర వండేటప్పుడు అంత బాగుండదు, అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా ముక్కలు అయితే కట్ చేసేసామండి. చేపలు చిన్నవే కాబట్టి ఒక్కొక్క చేప 2 ముక్కలు కట్ చేసాము. ఇంకా నేను క్లీన్ చేసేది మొత్తం అయితే చూపించలేదులేండి, అంటే యూట్యూబ్లో చూపిస్తే ఏమవుతుందో అనేసి కొద్ది భయం అంతేని. ఇక్కడ వరకు చూపించాను, ఏమవుద్దు అనేసి కొద్ది భయంగానే ఉంది. ఇంక ఈ చేపల్ని పులుసు అయితే పెడతాం అనుకుంటున్నామండి. ఫ్రై అయితే 2 పూటలకి రాదు, ఒక పూటకే వస్తుంది కదా, మళ్ళీ రాత్రికి ఏం కూర చేయాలా అని ఆలోచించాలి. అందుకని పులుసు అయితే పెట్టుకుంటున్నాను. ఈ పులుసు చేయాలంటే కొద్ది చింతపండు అయితే నానేసుకోవాలి కాబట్టి కొద్దిగా చింతపండు అయితే నానేసుకున్నాను. చేపల కూరకి కొద్ది చింతపండు ఎక్కువగానే పడుతుంది. ఇంక ఈ చేపల కూర మా అత్త స్టైల్లో చేస్తుందండి. నేను ఎప్పుడు కూడా చేపల కూర వండను. మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నేను చేపల కూర అయితే వండలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బాగానే వండేదాన్ని, కానీ ఇక్కడికి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా అత్త చేసే స్టైల్లో చేస్తేనే మా ఇంట్లో వాళ్ళందరూ తింటారు, నేను చేసే పద్ధతిలో చేస్తే తినరు. అందుకని నేను చేపల కూర చేయడానికి పెద్దగా ఇష్టపడను. ఇంక ఈ చేపలు బాగా కడిగేసిన తర్వాత బాగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఎర్రగడ్డ, ఆయిల్ వేసేసి ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగైతే కలిపేసింది మా అత్త. దాని తర్వాత చింతపండు నీరు వేసేసుకుంది. నేనైతే తాలింపు పెడుతున్నానండి. మా అత్త ఈ చేపలకు కావాల్సినవన్నీ కలిపేసి ఇచ్చేస్తే ఇప్పుడైతే ఈ చేపల కూరని నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ చేపల కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. మా అత్త అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేస్తుంది. మీకు ముందు చూపించాను కదా, ఆ ప్రాసెస్ ఏమీ ఉండదు. ఉప్పు కారం అంతా వేసేసి తాలింపు పెట్టేస్తుంది. ఉప్పు కారం వేసేటప్పుడు కొద్దిగా బాగా జాగ్రత్తగా సరిపోయినట్టు, కరెక్ట్గా కూరకు సరిపోయినట్టుగా వేసేస్తుంది. కానీ మా అమ్మ చేపల కూర చేసింది అనుకోండి, చాలా ఎక్కువ ప్రాసెస్ చేస్తుంది. అంటే మా అత్త ఈ చేపలని ఏమి ఆయిల్లో ఏం వేగించలేదు కదా, మా అమ్మ మాత్రం ఈ చేపలని ఒకసారి ఆయిల్లో వేగించేసి తీసి దాని తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకొని టమాటా వేసి చింతపండు నీరు బాగా మరిగిన తర్వాత ఈ ముక్కలు వేసుకొని అప్పుడు ఉప్పు కారం అంతా వేసుకొని ఉడికేసుకొని దించేస్తుంది. కానీ మా అత్త మాత్రం అంత ప్రాసెస్ ఏం చేయదు. చూపించాను కదా మీకు ప్రాసెస్ ముందు, కానీ మా అత్త చేసే ప్రాసెస్ నాకు కూర చేయడం కానీ టేస్ట్ కానీ బాగా నచ్చుద్ది. ఈ చేపల కూరలో మసాలా లాగా దించే ముందైతే ఆవాలు, మెంతి పొడి వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది కూర. కొద్దిగా ఆవాలుని కొద్దిగా మెంతులు బాగా వేగించుకొని ఆవాలు బాగా చిటపటలాడేంత వరకు వేగించేసుకొని దాని తర్వాత మెత్తగా పొడి చేసుకొని కూర 10 నిమిషాల ముందు దించుతాము అనగా ఈ ఆవాలు, మెంతి పొడి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కూరకి. నేను ఆవాలు, మెంతి పొడి వేసే వీడియో అయితే తీసానండి, కాకపోతే ఆ వీడియో ఎక్కడ మిస్ అయిపోయింది, నేనే డిలీట్ చేసేసినట్టున్నాను. అందుకని వేసేటప్పుడు వీడియోలో చూపించటం లేదు. ఇంకా కూర అయితే బాగా ఉడికిపోయింది. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. తిన్నప్పుడైతే తింటుంటే అమృతంలా ఉన్నాం.
వంట మొత్తం చేయడం అయిపోయిన తర్వాత సామాన్లు అయితే దోముకుంటున్నాను. తెల్లవారు నుండి ఇప్పుడు దాకా సామాన్లు దోమలేదండి. అంటే చేపలు చేసే ప్రాసెస్ ఉంది కదా, అందుకని సామాన్లు తెల్లవారు నుండి దోమలేదు. ఇంక ఇప్పుడైతే సామాన్లు ఎక్కువగా ఉన్నాయి. తెల్లవారు టిఫిన్ చేసినవి, ఇంకా మధ్యాహ్నం వంట మొత్తం అయిన తర్వాత అయిన సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇప్పుడు అన్నీ ఒకేసారి అయితే దోముకుంటున్నాను. కొంతమంది ఇంతకు ముందు పెట్టిన వీడియోలో కొన్ని డౌట్స్ అయితే అడిగారండి. అంటే అక్క, మీ చెల్లి మీ అక్క ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు అని అడిగారు. మా అక్క మా చెల్లికి పెళ్ళి అయిపోయింది. మా అక్క అయితే మా అమ్మ వాళ్ళ ఊరు ఊర్లోనే ఉంటుందండి. మా చెల్లి మాత్రము మా అమ్మ వాళ్ళ దగ్గర ఊర్లోనే పెళ్ళి అయితే చేశారు, కానీ వాళ్ళ పని మీద ఇక్కడ బెంగళూరుకి అయితే వచ్చేస్తున్నారు. బెంగళూరులో ఎయిర్పోర్ట్లో అయితే వర్క్ చేసుకుంటుందండి. నెలకు ఒక 20-25 వేలు అయితే ఇలా వస్తుంటాయి. ఇంకా మా అక్క కూడా వాళ్ళ ఊరు దగ్గరలోనే ఫోటో ఎడిటింగ్ అంటే తెలుసు కదా, మెచ్యూర్ అయినప్పుడు కానీ పెళ్ళిళ్ళు అయినప్పుడు కానీ ఫోటోలు అయితే ప్రింట్ చేస్తూ ఉంటారు కదా, ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఆ పని అయితే చేస్తూ ఉంటుందండి. మా అక్కకు కూడా నెలకు ఒక 10-15 వేలు అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరూ ఏదో ఒక పని చేసుకొని అయితే పని చేసుకుంటున్నారు. నేనే ఇక్కడ ఇంటికాడైతే ఖాళీగా ఉంటున్నాను. నేనే ఏం పని చేయకుండా ఇంకా ఖాళీగా ఉంటున్నాను అనేసి యూట్యూబ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక్కసారి యూట్యూబ్ నుండి ఇన్కమ్ అయితే తీసుకున్నాను. ప్రతి నెల తీసుకోవాలని ఆశపడుతున్నాను, కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే ప్రతి నెల రావటం లేదు. మీరు బాగా సపోర్ట్ చేస్తే నేను కూడా ప్రతి నెల తీసుకుంటాను. ఇంకా మా అక్కకి పెళ్ళి అయిపోయిన తర్వాత 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు అయితే ఉన్నారు. మా చెల్లికి రీసెంట్గానే పెళ్ళి అయింది. ప్రస్తుతానికైతే పిల్లలు ఏం లేరు. వాళ్ళు వర్క్ మీద బెంగళూరు వెళ్ళి అయితే పని చేసుకుంటున్నారు. 2 మొగుడు పిల్లలు 2 వెళ్ళి అయితే చేసుకుంటున్నారు. ఇదనమాట. ఇంక నేను ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నాను. ఈ బట్టలు 2 రోజుల బట్టలు అయితే ఉన్నాయండి. నేను కొద్దిగా బద్ధకంగా అనిపించింది, అందుకని బట్టలు ఉతకలేదు. ఈ బట్టలు ఉతికేసిన తర్వాత ఆరబెట్టడానికి చాలా తలకాయ నొప్పి అయిపోతుందండి. రోజు సాయంకాలం వర్షం అయితే పడుతుంది. సాయంకాలం ఏమి మధ్యాహ్నం కూడా అప్పుడప్పుడు కొద్దిగా చినుకులు అయితే పడుతున్నాయి. గట్టిగా పడటం లేదు, అలానే పడకుండా ఉండటం లేదు. ఇంక ఈ బట్టలు ఆరేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చల్లగా ఉంటున్నాయి కదా, వర్షాకాలం కదా, సరిగ్గా బట్టలు అయితే ఆరటం లేదు. ఇంక ఈ బట్టలు ఆరకపోతుంటే రోజు రాత్రులు సపారంలో అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఇంక ఈరోజు బట్టలు ఉతికే టయానికి నీరు అయితే ఆగిపోయాయండి. ఇంక నేను బోర్లో నీరు కొట్టుకొని అయితే బట్టలు జాడిస్తున్నాను. ఈ చేపలు చేసేటప్పుడు నీరు అయితే వస్తున్నాయి. ఇంకా చేపలు అవన్నీ చేసి కూర అంతా చేసేటప్పటికి ఇంకా నీరైతే ఆగిపోయాయి. ఇప్పుడైతే ఇంకా ఎలాగో మాకు బోర్ ఉంది కాబట్టి నీరు ఆగిపోయినా సరే నేను బోర్లో కొట్టుకొని బట్టలు కానీ ఏ పనికైనా కానీ వాడేసుకుంటాను. ఇంకా మంచినీరు అయితే పట్టేసి పక్కన పెట్టుకున్నానండి. నీరు రాగానే ముందైతే మంచినీరు పట్టుకొని పక్కన పెట్టుకుంటాము. ఎందుకంటే బోర్లో నీరు తాగడానికి అంత బాగుండవు, కొద్దిగా కిలిగోషంలాగా అనిపిస్తాయి. కానీ పైప్ నుండి వచ్చే నీరు ఎక్కువగా తాగుతూ ఉంటాము. ఎప్పుడైనా ఒకసారి 2-3 రోజులు రాకపోతే ఇంకా తప్పదు అన్నప్పుడు ఈ బోర్లో నీరు అయితే తాగుతాము. బోర్లో నీరు కూడా బాగుంటాయి, కాకపోతే బోర్లో నీరు కొట్టేటప్పుడు కొద్దిగా కిలుగోషణ వస్తాయనేసి తాగడానికి ఇష్టపడము. ఇంకా 2 బకెట్లకి నీరు కొట్టేసుకొని నేను 2 సార్లు అయితే బట్టలు జాడించుకుంటానండి. అందుకని 2 బకెట్లకు ఒకేసారి నీరు కొట్టుకొని ఒకేసారి అయితే 2 సార్లు బట్టలన్నీ కూడా జాడించేసుకుంటున్నాను. బట్ట ఈరోజు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి కదా, కొద్దిగా కష్టం అనిపించింది. కొద్దిగా ఎందుకు ఈరోజు అయితే కష్టం అనిపించిందండి. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండే అనిపించింది. ఇంకా బట్టలు నావి మా అత్తవే ఉన్నాయి, ఇంకా మా మావయ్య లేవు, మా బుడ్డోడు ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళి ఇప్పుడు 2-3 రోజులు అయింది, ఇంటికి రాలేదు. అందువల్ల మా హస్బెండ్ బట్టలు కూడా ఎక్కువగా లేవు, నావి మా అత్తవే ఉన్నాయి. అయినా సరే నాకు ఎందుకో కష్టం అనిపించింది బట్టలు ఉతికేటప్పుడు. కొన్నిసార్లు బద్ధకం అనిపించేస్తుంది, ఎంత టైం ఉన్నా సరే పని చేయాలనిపించదు. ఇంక పక్క రోజుకైతే భారం అయిపోతుంది ఆ ఒక్కరో పనేని. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, అక్క మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తావు అక్క అనేసి అయితే అడుగుతున్నారు. నాకు కూడా వెళ్ళాలనే ఉంది, కానీ మాకు సెట్ అవ్వటం లేదండి. ఇంక ఇంట్లో చేసుకోవడానికి వీళ్ళు ఇబ్బంది పడతారన్న ఒక్క కారణంతో ఇంక నేను మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళటం లేదు. మా అమ్మ అయితే మన ఫోన్ చేసి ఎప్పుడు వస్తావమ్మా అని అడిగింది. ఇంక నేనైతే పండక్కి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. మా నాన్నైనా వచ్చి నన్ను తీసుకోబోతారు పండక్కి. ఇంకా పండక్కి వెళ్దామని అనుకుంటున్నాను. పండగ ఇంకెంత 2-3 నెలలు ఉంది కదా, ఇంకా పండక్కే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు దగ్గరగా 2 సంవత్సరాలు పైగా అయిపోయింది కదా. మా అమ్మ అయితే మా బుడ్డోడిని చూడాలని బాగా అనుకుంటుందండి. పాపం ఎన్ని రోజులు ఫోన్లోనే చూస్తారు, వాళ్ళకి కూడా ఎత్తుకోవాలి ముద్దులాడాలని ఉంటుంది కదా. మా అమ్మ చిన్నప్పుడు వాడు పుట్టినప్పుడు 7 నెలల దాకా మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంది కదా, వాడిని ఎత్తుకొని ఎంత ముద్దులాడిందో. ఇంకా అప్పుడు వచ్చేసాము. మా చెల్లి పెళ్ళికి ఒకసారి మధ్యలో వెళ్ళాము, ఒక 10 రోజులు ఉందాము అంతేనే, అప్పుడు వచ్చేసాము. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. ఇంకా మా అమ్మకైతే మా బుడ్డోడిని చూడాలని బాగా ఉందండి. వాళ్ళకి కూడా వయసు అయిపోయింది కదా, ఈ వయసులోనే కదా వాళ్ళు కూడా చిన్నపిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది.
ఇంకా మా అమ్మ బుడ్డోని తీసుకోరా అమ్మ అనేసి ఎక్కువ సార్లు అడుగుతుంది. నాకు కూడా వెళ్ళాలనే 2 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, బాయ్.